మనలో ఏ ఒక్కడు కూడా చూసేవాడిగా ఉండడానికి వీల్లేదు. సహాయం చేసేవారిగానే ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడో. దేవుణ్ణి వెంబడిస్తున్న నువ్వు నేను సహాయం చేయకపోతే ఇంకెవడు సహాయం చేస్తాడు? ఏ రోజైనా సరే కష్టంలో ఒక వ్యక్తి నీకు కనిపిస్తే చూసేవాడిగా ఉండకో, సహాయము చేసేవాడిగా ఉండు. అప్పుడు మంచి సమరయుడు వచ్చి అతన్ని చూశాడు, దగ్గరకు వెళ్ళాడు. అతని పరిస్థితి బాల. అతడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. వాహనం అంటే అంబులెన్స్ అంటాం కదా మనం. ఆ రోజుల్లో అంబులెన్స్ ఏంటో తెలుసా? గాడిద. తాను వెళుతున్న గాడిదను దిగి ఈ పేషెంట్ని ఎక్కించాడు. ఇప్పుడు తాను వెళుతున్న గాడిదను దిగి గాయాలతో ఉన్నవాడిని ఆ గాడిద మీద పరుండబెట్టినట్లయితే ఇప్పుడు మంచి సమరుడు ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. అది కష్టం అంటారా, సుఖం అంటారా? కష్టమే. ఆ లేవీయుడు ఆ యాజకుడు నేనెందుకు వాడి కోసం నడుచుకుంటూ వెళ్ళాలి? వాడిని గాడిద మీద మోసుకుంటూ తీసుకెళ్ళి నేనెందుకు నడుచుకుంటూ వెళ్ళాలి? నాకంత కష్టం అవసరం ఏముంది? ఇది సాధారణంగా స్వార్థపరుల యొక్క ఆలోచన. కానీ ఆనాడు అతన్నేమో వాహనం ఎక్కించాడు, అతన్నేమో గాడిదను ఎక్కించాడు, తమేమో నడుచుకుంటూ వెళ్ళాడు. పుట్టకూలి వాడి దగ్గర తీసుకెళ్ళాడు, అతన్ని పరామర్శించాడు, నూనె రాశాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, సకల పరిచర్య చేశాడు. ఆ కూటపూలి వానికి డబ్బులు ఇచ్చాడు. అయ్యా ఇతను బాగా చూసుకో, మళ్ళా నేను వస్తా, ఒకవేళ ఏదైనా ఎక్కువ ఖర్చు అవుతే అది నేనే భరిస్తా అని చెప్పి వానికి అప్పగించి వెళ్ళాడు. ఇది ఆ రోజు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకునికి సత్యము అర్థం అవ్వాలని చెప్పి యేసయ్య చెప్పిన ఉపమానం. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఈ ముగ్గురులో ఎవరో పరాయివాడు? ఎవరైతే పడి ఉన్నవాడిని చెరదీశాడో అతనే పొరుగువాడు. యేసు అన్నాడు, చూసేవాడిగా ఉండొద్దు, చెప్పేవాడిగా ఉండొద్దు, చేసేవాడిగా ఉండు. దాని అర్థం క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం. భాషలో వేస్ట్. నీ జీవితంలో క్రియలు లేకపోతే నీ విశ్వాసం వేస్ట్.